హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూస్తున్నారు రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు. టెక్ న్యూస్ ఎపిసోడ్ 95కి అయితే అందరూ స్వాగతం. మీరు రెడీ చేసుకుంటే నవంబర్ 25, 2024 ఈరోజు మీకు చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్లు అయితే ఉన్నాయి. మిస్ అవ్వకుండా ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ మీకు నచ్చి యూస్ఫుల్ గా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ లైక్ అయితే చేయండి, లేకపోతే అవసరం లేదు. ఇక లేట్ చేయకుండా మనం అయితే న్యూస్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఫస్ట్ న్యూస్ చూసుకున్న మనకి వాట్సాప్ లో అయితే వాయిస్ మెసేజ్ ట్రాన్స్క్రిప్ట్ అనే ఒక ఫీచర్ అయితే ఇప్పుడు బీటా యూజర్స్ కి అయితే అవైలబుల్ గా తీసుకొచ్చారు. బట్ ఇప్పుడు బీటా యూజర్స్ కి వచ్చిందంటే ఆల్మోస్ట్ ఒక 1 month లోపే మనకి నాన్ బీటా యూజర్స్ కూడా వస్తుంది. నేను బీటా యూజర్ ని, నాకైతే ఈ వాయిస్ మెసేజ్ ట్రాన్స్క్రిప్ట్ అనే ఫీచర్ నాకైతే వచ్చేసింది. మీరైతే ఎప్పటికప్పుడు మీ మొబైల్ లో ఉన్న వాట్సాప్ అయితే అప్డేట్ చేసుకోండి, మీకు కూడా వస్తుంది. అసలు ఈ ఫీచర్ వచ్చిందని మనం ఎలా తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ మీరు వాట్సాప్ ని అప్డేట్ చేసుకోండి. వాట్సాప్ ఓపెన్ చేశాక అక్కడ టాప్ లో రైట్ సైడ్ 3 dots మీద క్లిక్ చేసి సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేశాక చార్ట్స్ మీద క్లిక్ చేయండి. చార్ట్స్ మీద క్లిక్ చేశాక అక్కడ మీకు వాయిస్ మెసేజ్ ట్రాన్స్క్రిప్ట్ అని ఉంటుంది, దాన్ని అయితే ఎనేబుల్ చేయండి. అక్కడ మిమ్మల్ని చూస్ లాంగ్వేజ్ అని అడుగుతుంది. మీరు దాని మీద క్లిక్ చేశాక మీకు టోటల్ గా 5 లాంగ్వేజెస్ అయితే వస్తాయి. ఇంగ్లీష్, స్పానిష్, అలాగే పోర్చుగీస్, రష్యన్, హిందీ. ఈ 5 లాంగ్వేజ్ లో మీరు ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్ మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఒకటి హిందీ లేకపోతే ఇంగ్లీష్. ఈ మిగతా 3 లాంగ్వేజ్ అయితే మనం యూజ్ చేయాలి. ఈ రెండింటిలో మీరు ఏదైనా చూస్ చేసుకొని అక్కడ మీకు డౌన్లోడ్ ఉంటుంది. అది 137 MB ఉంటుంది. డౌన్లోడ్ అయితే అయిపోతుంది. డౌన్లోడ్ అయిపోయాక ఎవరైనా మీకు వాయిస్ మెసేజ్ పంపించారనుకోండి, ఇప్పుడు హిందీలో మీరు హిందీ లాంగ్వేజ్ చూస్ చేసుకున్నారనుకోండి, హిందీలో మీకు ఎవరైనా వాయిస్ మెసేజ్ పంపించారనుకోండి, అక్కడ వాయిస్ మెసేజ్ ట్రాన్స్క్రిప్ట్ అని ఉంటుంది. జస్ట్ దాన్ని క్లిక్ చేసి అక్కడ వాళ్ళు ఏం మాట్లాడారో, ఆ వాయిస్ మెసేజ్ లో ఏం మాట్లాడారో అది మొత్తం మీకు టెక్స్ట్ రూపంలో కనపడుతుంది. టెక్స్ట్ అయితే రాస్తుంది అక్కడ. ఒకవేళ మీరు ఇంగ్లీష్ పెట్టుకున్నారనుకోండి, ఇంగ్లీష్ లో అయితే రాస్తుంది. ఇది మనకి ఎక్కడ యూజ్ అవుతుంది అంటే, కొంతమంది అయితే మీటింగ్ లో ఉంటారు, వాళ్ళు వాయిస్ మెసేజ్ అయితే వినలేరు, డిస్టర్బెన్స్ అవుతుందని. అలాంటప్పుడు ఈ ట్రాన్స్క్రిప్ట్ యూజ్ చేసి టెక్స్ట్ రూపంలో అయితే దాన్ని చదువుకోవచ్చు. అలాగే పబ్లిక్ లో కూడా వాయిస్ వినాలంటే కంఫర్టబుల్ అయితే ఉండదు వాళ్ళు పంపించిన వాయిస్ మెసేజ్ అయితే. అలాంటప్పుడు ఈ ట్రాన్స్క్రిప్ట్ యూజ్ చేసి టెక్స్ట్ రూపంలో అయితే చూసుకోవచ్చు, మనం చదువుకోవచ్చు. ఇలా అయితే ఈ ఫీచర్ అయితే ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు కూడా ఇది యూజ్ చేసుకోవాలనుకుంటే ఎప్పటికప్పుడు మీ వాట్సాప్ ని అప్డేట్ చేసుకోండి. ఇప్పుడైతే నేను యూజ్ చేస్తున్నాను, ఇంకొక 1 month లోపు మీరు కూడా యూజ్ చేయొచ్చు. మీరైతే ఖచ్చితంగా అప్డేట్ చేసుకోండి మీ వాట్సాప్ ని. ఇక నెక్స్ట్ తీసుకుని మనకి క్వాల్కమ్ నుంచి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ ఒక బడ్జెట్ ప్రాసెసర్ అయితే తీసుకుని రాబోతుంది. బడ్జెట్ ప్రాసెసర్ అంటే మనకి మొబైల్ కోసం కాదు, ల్యాప్టాప్ లో కోసం. అంటే మనకి ఫ్యూచర్ లో బడ్జెట్ ల్యాప్టాప్స్ లో అయితే ఈ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అయితే చూస్తామంట. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ X+ అనే ఈ ప్రాసెసర్ నేమ్ అయితే ఉంటుంది. ఇది మనకి బడ్జెట్ ల్యాప్టాప్ లో ఈ క్వాల్కమ్ అయితే తీసుకొస్తుందంట. మనకి ఫ్యూచర్ లో 20,000 25,000 దగ్గరలో మనకి ల్యాప్టాప్స్ వస్తాయి కదా, వాటిలో అయితే ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నట్లయితే క్వాల్కమ్ అయితే చెప్తుంది. ఇప్పుడైతే క్వాల్కమ్ కూడా మనకి మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే తీసుకొని వస్తుంది. ఇప్పుడు మనం ఫ్యూచర్ లో వచ్చే బడ్జెట్ ల్యాప్టాప్స్ లో అయితే మనకి క్వాల్కమ్ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారంట. చూడాలి ఈ క్వాల్కమ్ X+ ప్రాసెసర్ మనకి ఏ ల్యాప్టాప్ లో యూజ్ చేస్తారో, అలాగే ఎంత బడ్జెట్ ఉంటుందో. బట్ నాకు తెలిసినంత వరకు అయితే ఒక 25,000 నుంచి తక్కువే, 20,000 25,000 ఈ లోపు యూజ్ చేయాలి. అంతకు మించి 30,000 ఈ క్వాల్కమ్ ప్రాసెసర్ యూజ్ చేస్తారనుకోండి, అక్కడ పర్ఫార్మెన్స్ వైజ్ అయితే కొంచెం మైనస్ అయితే అవుతుంది. ఇంటెల్ అనేది చాలా పవర్ఫుల్ ప్రాసెసర్, అది ఓన్లీ ఇంటెల్ అనేది మనకి ల్యాప్టాప్స్ కోసం అలాగే విండోస్ మనం యూజ్ చేయడానికి దానికి కంఫర్టబుల్ గా ఉంటుంది. కానీ ఈ క్వాల్కమ్ అనేది దాన్ని బీట్ చేసేంత పర్ఫార్మెన్స్ అయితే ఉండదు. మనకి మొబైల్ తో కంపేర్ చేస్తే మనకి కంప్యూటర్ అనేది చాలా పవర్ఫుల్ అని చెప్పొచ్చు. ఎలాంటి గేమ్స్ నైనా, ఎలాంటి ప్రాజెక్ట్ నైనా, మళ్ళీ ఎలాంటి సాఫ్ట్వేర్ అయినా రన్ చేసుకోవచ్చు. కానీ మొబైల్ లా కాదు. మొబైల్లో మనకి క్వాల్కమ్ ఓకే, కానీ ల్యాప్టాప్స్ లో మాత్రం ఖచ్చితంగా ఇంటెల్ ప్రాసెసర్ అయితే ఉండాలి. బడ్జెట్ లో ల్యాప్టాప్స్ లో మనకి వీడియో ఎడిటింగ్ ఏం చేసుకోలేము కాబట్టి క్వాల్కమ్ ప్రాసెసర్ ఉన్నా ఏం పర్వాలేదు. త్వరలోనే మనం అయితే ఈ ప్రాసెసర్ అయితే ల్యాప్టాప్ అయితే చూడబోతున్నాం 25,000 బిలోలో. ఇక నెక్స్ట్ తీసుకున్న మనకి యాపిల్ నుంచి iPhone 17 Air అనే ఒక మొబైల్ అయితే యాపిల్ అయితే తీసుకుని రాబోతుంది. ఇది మనకి 2025 iPhone 17 సిరీస్ తో పాటు ఇది అయితే వస్తుందంట. మనకి రూమర్స్ ప్రకారం అయితే iPhone 17 Plus ని రీప్లేస్ చేసి iPhone 17 Air ని అయితే తీసుకొస్తున్నట్లయితే తెలిసింది. చూడాలి, ఈ మొబైల్ ప్రైస్ కూడా మనకి 1,00,000 పైనే ఉంటుందని తెలిసింది. అలాగే ఈ మొబైల్ లో మనకి కెమెరా బటన్ సపరేట్ గా మనకి iPhone 16 సిరీస్ లో ఉంది కదా, ఆ బటన్ కూడా దీంట్లో యాడ్ చేస్తున్నారంట. చూడాలి, మనకి iPhone 17 Plus ని రీప్లేస్ చేసి iPhone 17 Air తీసుకొస్తారో, లేకపోతే సపరేట్ గా iPhone 17 Air ని తీసుకొస్తారో. కానీ దీని ప్రైస్ మాత్రం 1,00,000 పైనే ఉంటున్నట్లయితే తెలిసింది రూమర్స్ ప్రకారం అయితే. చూడాలి, యాపిల్ అయితే మనకి ఇంత ప్రైస్ పెట్టి iPhone 17 Plus ని రీప్లేస్ చేస్తే మాత్రం అక్కడ సేల్స్ తగ్గిపోతాయి. 1,00,000 పైన పెట్టాలంటే మినిమం ప్రో మోడల్స్ అయి ఉండాలి. కానీ ప్లస్ మోడల్ కి ఇలాంటి ఎయిర్ కి 1,00,000 పైన పెట్టి కొనాలంటే చాలా మంది అయితే కొన్నారు. చూడాలి యాపిల్ ఏ డెసిషన్, ఏ ప్లానింగ్ తో అయితే వస్తుందో మనం 2025 లో అయితే తెలుసుకోవచ్చు. ఇక నెక్స్ట్ తీసుకున్న మనకి నాయిస్ నుంచి నాయిస్ బడ్స్ కనెక్ట్ 2 అనే ఒక TWS ఇయర్ బడ్స్ అయితే లాంచ్ చేసింది. ఇందులో మనకి 10 mm డ్రైవర్స్ అయితే ఉంటాయి. అలాగే ఇందులో మనకి 50 hours ప్లే బ్యాక్ టైం అయితే వస్తుంది. అలాగే ఇందులో మనకి 10 minutes ఛార్జ్ చేస్తే మనం 120 minutes వరకు అయితే
ప్లే బ్యాక్ టైం అయితే ఉంటుంది. మనం 10 minutes ఛార్జింగ్ పెట్టి 120 minutes వరకు అయితే మ్యూజిక్ అయితే వినొచ్చు. అలాగే ఇది మనకి IPX5 తో వస్తుంది, బ్లూటూత్ 5.3 తో వస్తుంది. ఇక ఇది మనకి టోటల్ గా 4 కలర్ అయితే అవైలబుల్ గా అయితే ఉంటుంది. ఇక దీని ప్రైస్ చూసుకుంటే 999 రూపాయలు, అంటే 1000 రూపాయలు. బట్ ఒకవేళ మీరు నాయిస్ నుంచి మంచి TWS ఇయర్బడ్స్ కావాలనుకుంటే ఇవి మీకు బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఇవి ఇప్పుడు అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో లభిస్తున్నాయి. ఒకవేళ మీరు కొనాలనుకుంటే అమెజాన్ కి సంబంధించిన బయింగ్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, మీరు అయితే కొనవచ్చు. 1000 రూపాయలు మంచి TWS ఇయర్బడ్స్ కొనాలనుకుంటే ఇవి మీకు బెస్ట్ ఆప్షన్. ఇక నెక్స్ట్ చూసుకున్న మనకి వివో నుంచి వివో X200 సిరీస్ అయితే వివో అయితే త్వరలోనే మన ఇండియాలో లాంచ్ చేస్తున్నట్లు ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేసింది. కమింగ్ సూన్ అని పెట్టింది. ఈ మొబైల్స్ అయితే మనం తొందరలోనే ఇండియాలో అయితే చూడబోతున్నాం. ఇవి మనకి 2 మోడల్స్ అయితే వస్తుంది, వివో X200, X200 Pro. యాక్చువల్గా ఇవి అయితే మనకి చైనాలో 3 మోడల్స్ అయితే ఉంటాయి, వివో X200, X200 Pro, X200 Pro Mini. ఈ Pro Mini అనేది మన ఇండియాకి తీసుకురాలేదు. ఈ Pro Mini ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనకి సామ్సంగ్ S సిరీస్ ఉంటాయి కదా, మనకి S23 కానీ S24 Ultra ఇవి ఇలా ఉంటాయి కదా, వీటిలో ఉండే కొన్ని ఫీచర్స్ మనకి FE మోడల్ తీసుకొస్తారు. సామ్సంగ్ గెలాక్సీ S23 FE, S22 FE ఇవి మనకి ఫీచర్స్ చాలా బాగుంటాయి. మనకి ఫ్లాగ్షిప్లో ఉన్న మొబైల్స్ని FE సిరీస్లో తీసుకొచ్చి తక్కువ ప్రైస్లో పెడుతుంది సామ్సంగ్ అయితే. ఈ వివో కూడా ఈసారి మనకి వివో X200 Pro Mini అని ఈ మోడల్ తీసుకొచ్చింది. X200 Proలో ఉన్న ఫీచర్ని X200 Pro Miniలో కొన్ని తీసుకొచ్చి ప్రైస్ తగ్గించి పెట్టారు. ఇది మన ఇండియాకి వస్తే బాగుండేది, ఇండియాలో తీసుకురాలేదు, స్కిప్ చేశారు. వివో X200 Pro అయితే తీసుకొచ్చారు ఇండియాలోకి అయితే. ఇక వీటి ప్రైస్ అయితే మనకి X200 మనకి దగ్గర 50,000 పైన ఉన్నట్లయితే తెలిసింది. X200 Pro ప్రైస్ చూసుకున్న మనకి 60,000 పైన ఉన్నట్లయితే తెలిసింది. చూడాలి, ఇవైతే మనకి ఈసారి 50,000, 60,000 పైకి అయితే వెళ్ళిపోతున్నాయి. వీటి పర్ఫార్మెన్స్ ఎంతలో ఉంటుందో. అలాగే ప్రాసెసర్ అయితే వీళ్ళు మెన్షన్ చేయలేదు. అలాగే ఇందులో మనకి ఎక్కువ వీళ్ళు హైలైట్ చేసేది కెమెరాస్ అని చెప్పొచ్చు. వివో X సిరీస్ అంటే మనకి కెమెరాకి టాప్ నాచ్లు అయితే ఉంటాయి. ఈసారి కెమెరాలో కొత్త ఏం ఫీచర్ తీసుకొస్తారో మనం చూడాలి త్వరలోనే. ఇక డేట్ అయితే అనౌన్స్ చేయలేదు వివో అయితే, కమింగ్ సూన్ అని పెట్టింది ఒక పోస్టర్లో అయితే, బట్ ఎప్పుడు లాంచ్ చేస్తుందో చూడాలి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ అయితే. టెక్ న్యూస్ మీకు అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితేనే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని టెక్ న్యూస్ వీడియోస్, అన్బాక్సింగ్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.